కొండలు ఇడిచిపెడతా అంటాడు. ఏమాయన్నా మరి 6,000 పెన్షన్ అంటివి కదా, ఎక్కడ బాయ్ అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. ఏమాయన్నా తులం బంగారం ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే నీ పేగులు వీకి మెడలేసుకుంటా అంటాడు. పిల్లగాళ్ళు పోయి ఉద్యోగాలు అడిగితే వాళ్ళని పోలీసులతో కొట్టిస్తాడు. 3 ఏళ్లుంటా ఇంకా 3 ఏళ్లున్నది ప్రభుత్వం అంటున్నాడు కాంగ్రెస్ ఆయన. నేను గుర్తు చేస్తున్నా, గెలిచిన ఎమ్మెల్యేలకే ఏమిస్తలేడు. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిండ్రు 2023లో. ఇలా వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాకే దిక్కులేదు, ఇంకొకరిని గెలిపిస్తే ఏం చేస్తాడు, ఏమి చేయలేడు అని చెప్తున్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చెప్తున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, నన్ను గెలిపించిర్రు మీరు, నేను పెళ్లిళ్ళు పేరెంటాలు తిరుగుతున్నా, ఇంకేమిటికి పైసలు లేవు, రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన చెప్తున్నాడు, పైసలు లేవు, మన్ను లేవు, రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు, అభివృద్ధి చేస్తలేడు, నేను ప్రపంచ బ్యాంకుకే దరఖాస్తు పెట్టుకుంటా అని చెప్పి 100 కోట్ల కోసం ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసిండు. మరి నేను అడుగుతున్నా, గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూపాయి ఇయ్యనోడు మనకు రేపు జూబ్లీహిల్స్ లో ఇస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే అక్కడ అభివృద్ధి చేసే తెలివి లేదు, కానీ జూబ్లీహిల్స్ లో ఏదో చేస్తా అని డైలాగులు కొడుతున్నాడు. 6 గ్యారెంటీలని చెప్పి సకల వర్గాలను మోసం చేసినోడు రేపు జూబ్లీహిల్స్ కి న్యాయం చేస్తాడా? 30 లక్షల మంది పిల్లలు, విద్యార్థులు, అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ పెట్టిండు. ఆ పిల్లలని ఇవాళ ఫీజులు ఇవ్వకుండా సతాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి. 10,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉన్నాడు. ఆ పిల్లల తరఫున కాలేజీ వాళ్ళు అడిగినారు రేవంత్ రెడ్డిని, అయ్యా ఆ డబ్బులు కాలేజీ నడవాలి, లేకపోతే పిల్లల బతుకు ఆగమైతుంది, మేము సర్టిఫికెట్లు ఇయ్యలేము అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కాలేజీలో బెదిరిస్తున్నాడు, నేను పైసలు ఇయ్యా, నీ కాలేజీల మీదే దాడి చేపిస్తా అని ఇవాళ వాళ్ళని సతాయిస్తా ఉన్నాడు. రిటైర్ అయిన ఉద్యోగులకు పైసలు ఇస్తలేడు, వాళ్ళని పట్టించుకుంటలేడు. మరి రిటైర్ అయిన ఉద్యోగులను పట్టించుకోనోడు, పిల్లల ఫీజు పైసలు ఇయ్యనోడు రేపు జూబ్లీహిల్స్ లో మీకు ఇచ్చే మాట నిలబెట్టుకుంటాడా? ఆలోచించండి. 2 ఏళ్ల కింద 6 గ్యారెంటీలను మోసం చేసి 2 ఏళ్లు మనని సావగొడుతున్నాడు, రేపేమన్నా న్యాయం చేస్తాడంటే నమ్ముదామా? ఆలోచించండి. ఇక్కడ అభ్యర్థుల గురించి కాదు, 4 లక్షల మంది ఇవాళ మన జూబ్లీహిల్స్ ప్రజలకి, జూబ్లీహిల్స్ అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలకి న్యాయం చేసే అవకాశం మీకు దక్కింది. ఓడిపోతున్నానేమో అనే భయంతోని జూబ్లీహిల్స్ లో సర్వేలు రాగానే రేవంత్ రెడ్డి గారు చచ్చుకుంటా బీఆర్ఎస్ గెలుస్తున్నది, మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గెలుస్తున్నది అనగానే దెబ్బకు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిండు. ఎలక్షన్లు లేనప్పుడేమో సినిమా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతాడు, ఎలక్షన్లు లేకపోతేనేమో సినిమా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతాడు. ఎలక్షన్లు రాగానే యూసుఫ్ గూడకొచ్చి సినిమా వాళ్ళతోని, టీవీ వాళ్ళతోని మీటింగ్ పెట్టి వాళ్ళ కాలు మొక్కుడు ఒకటే తక్కువ, బలవంతపు సన్మానం పెట్టించుకున్నాడు. ఇక్కడనే యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ లా. బలవంతపు సన్మానం అంటే ఏందో ఎరికేనా? మన శాల్వ మనమే తెచ్చుకోవాలి, మన దండ మనమే తెచ్చుకోవాలి, డప్పులు మనమే తెచ్చుకోవాలి, ముంగట కూర్చునే మందిని మనమే తెచ్చుకోవాలి, మన సప్పట్లు మనమే కొట్టుకోవాలి, జై జై అని డబ్బాలు కొట్టుకొని వెళ్ళిపోవాలి. ఓ గట్ల సన్మానం చేయించుకున్నాడు ఇక్కడికి వచ్చి. యూసుఫ్ గూడలో ఉన్న మా సినీ కార్మికులు, అట్లాగే ఇక్కడ ఉన్న మా టీవీ రంగానికి సంబంధించిన అన్నదమ్ముళ్ళు అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా, గుర్తు పెట్టుకోండి, 500 రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాబోతున్నది. మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది. బాధపడకండి, భయపడకండి. ఇక్కడే యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్ లో బెటాలియన్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. బెటాలియన్ పోలీస్ అన్నదమ్ములకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్నా యాది పెట్టుకోండి, ఎలక్షన్లకు ముందు ఏక్ పోలీస్ అన్నాడు, రాష్ట్రమంతటా ఏక్ పోలీస్ విధానం తీసుకొస్తా అని చెప్పి నమ్మబలికిండు రేవంత్ రెడ్డి గారు. కానీ ఎలక్షన్లు అయిపోగానే మీకు కూడా మోసం చేసిండు. మోసం చేసి మీ కుటుంబ సభ్యులను కొట్టించిండు పోలీసులతో. 30 మందిని సస్పెండ్ చేయించిండు. ఇలా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి యూసుఫ్ కూడా బెటాలియన్ లో ఉండే పోలీసు వాళ్ళకు మాత్రం సంవత్సరం జీతం బాకీ ఉంటే ఆ పైసలు వేసిండు, మిగతా వాళ్ళకు మాత్రం ఇస్తలేడు. ఇట్లాంటి మనిషిని నమ్ముదామా? మా పోలీస్ అన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి విచ్చేసిన పోలీస్ సోదరులను కూడా నేను కోరుతున్నా, హోమ్ గార్డులు ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, మీ పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు ఎటన్న పోని సాధారణ పోలీసు అన్నలను కూడా నేను అడుగుతున్నా, ఈ దుర్మార్గపు రాజ్యాన్ని దయచేసి సమర్థించకండి.
ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దయచేసి వారికి అండగా నిలబడకండి. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే